అనిపించింది. మొన్న వెళ్ళా నేను మరొక ప్రాంతానికి వెళ్తే పెద్ద పెద్ద రోడ్లు మన దగ్గర కూడా లేవు, పెద్ద రోడ్లు వేస్తా ఉన్నారు. నేను అనుకున్నా ఈ రోడ్లన్నీ పాపం ఇంకా 10 ఏళ్ళ తర్వాత మనం ఇట్లా రావాల్సిన పని లేదేమో, ఇవన్నీ వెళ్ళిపోతాయేమో, చెట్లు గిట్లు బాక్స్ అడిగి ఇచ్చినట్టు వెళ్ళిపోతాయేమో. సో డెవలప్మెంట్ అంటే ఏంది? డెవలప్మెంట్ అంటే అల్టిమేట్గా మనిషి యొక్క జీవన ప్రమాణం ఏంటి, వాడు ఎట్లా ఉన్నాడు, అది కదా నిర్ణయించేది. అసలుకి సామాజికంగా అందరూ శాంతిగా ఉన్నారో లేదో అది కదా నిర్ణయించేది. ఎత్తుపోయి కొట్టి చంపుతున్నారు, అడిగేవాళ్ళు లేడు, కొట్టేవాడు ఎవరు అడిగేవాళ్ళు లేడు. మొన్న ఎవరో పాపం ఆవులు ఎత్తకపోతున్నాను అని కొట్టి చంపుతాడు, హిందూ వాడు, ముస్లిం కాదు పాపం, ముస్లిం అని కొట్టి అని చెప్పేటి అరాచకం ఇదంతా. ఇది కరెక్ట్ కాదు కదా. రైట్. సో అభివృద్ధి అనేది నాకేం కనపడతలేదు. ఈరోజు కూడా మీడియాలో నోట్ చూశాను, మన దగ్గర 4వ తరమే ఫ్లైట్లే ఉన్నాయి, యుద్ధ విమానాలు ఉన్నాయి. యుద్ధాలకు వ్యతిరేకం నేను బేసిక్గా. ఐ వోంట్ లైక్ వార్స్. మనకు 5-6 లేదని ఒక ఆర్టికల్ అడిగి చూశాను. మరి 10 ఏళ్లలో 5-6 ఎందుకు వేయలేకపోయారు ఆఖరికి? ఓకే, మళ్ళీ పక్కన ఇంకోటి ఏదో 1500 కోట్లు ఇచ్చారట, 15,000 కోట్లు ఏదో మిడ్ ఇయర్ కాంబ్యాక్ట్ ఏదో అట్లేదో ఏదో పెట్టారు. ఏంటి అంతా ఈరోజు మాట్లాడితే చప్పర్లు కొడుతుంటారు శ్రీహరికోట నుంచి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఏమంటారంటే వీళ్ళు వచ్చిన తర్వాత అభివృద్ధి అంటూ ఏంది లేదు. అభివృద్ధి చేశారని చెప్పుకునే విధంగా వీళ్ళు మాధ్యమాలని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఓకే, కాబట్టి ఈ మాధ్యమాలు వచ్చే వార్తలే అవే నిజం అనుకుంటున్నారు. అవి నిజం అనుకునే, ఎందుకంటే పదే చెప్తే నిజంగా నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మేవాళ్ళు. ఈ మధ్య కొత్త మీరు వాళ్ళు వింటున్నారా, మనం మొన్న వరకు కూడా రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాశారు అనేవాళ్ళు. అవును. ఈ మధ్యకాలంలో రాజ్యాంగ కమిటీ కదా అంబేద్కరా అనే ఒక చర్చ ఒకటి మొదలైంది. దీన్ని ఎవరు చేశారు? వాళ్ళే మొదలు పెట్టారు. రైట్. ఓకే. ఆ అసహనంలోంచే కదా మొన్న అమిత్ షా గారు పార్లమెంట్లో ఆ మాట అంబేద్కర్ దేవుని అనుకుని పుణ్యమని వస్తుందో ఏదో వస్తుందని చెప్పుకోవడం అంటే అంత అసహనంగా. సో నో డెవలప్మెంట్లు ఏదో ఉండొచ్చు ప్రాసెస్లో, ఎందుకంటే సమాజం ముందుకు పోతూ ఉంటుంది, ఆ ప్రాసెస్లో ఉండొచ్చు. ఒక ఆవిష్కరణ చెప్పండి నాకు, ఈ మధ్య కాలంలో జరిగిన ఒక ఆవిష్కరణ చెప్పండి. నథింగ్. మరి అభివృద్ధి అంటే ఏంటి? అదాని ఆస్తులు పెరిగినాయి, అదే అభివృద్ధి నేను చేయగలిగింది ఏం లేదు. రిలయన్స్ ఆస్తులు పెరిగినాయి, మనకు అభ్యంతరం. ఇండియన్ రైల్స్ అమ్మేశారు, అది అభివృద్ధి అంటే ఎట్లయితుంది? ఎట్లా రైల్స్ అమ్మేశారా? అంతేగా. అదాని ఈ మధ్య చూడలేదు మీరు? అదాని రైల్వేస్ అని పోతా ఉంటుంది, నేను చూసా, తప్పు మా ఊళ్ళో చూశాను. ఓకే. విశాఖపట్నం దాన్ని ఇప్పటికి అమ్ముతాము లేకపోతే అమ్మేస్తాము, పనికిరాదు అని మాట్లాడుతా ఇప్పటికి స్పష్టమైన హామీ లేదు. రైట్, కరెక్ట్. ఎలక్షన్ ముందు చాలా మాట్లాడారు అంతా ఆఖరికి, కానీ ఈరోజు ఏం లేదు. దీని అభివృద్ధి అందామా? అభివృద్ధి అంటే ఏదో ఉండాలి కదా. ఎస్. మొన్ననే అనుకున్నాను, శుద్ధోగారికి పనికొచ్చే మందుల రేట్లు పెంచినారు, అభివృద్ధి ఎందుకు? నేను నిర్మలా సీతారామన్ గారు అదేంది పాపం పిల్లలు తినే పాప్కార్న్ దాని మీద రేట్ మీద ఒట్టి ప్లాస్టిక్ కవర్లో పెడితే ఎంత, రంగు వేస్తే ఎంత, ఉప్పు కారం చల్లి చక్కెర వేస్తే ఎంత, ఏంది? దీన్ని అభివృద్ధి నేను చేయగలిగింది ఏమి లేదు. కరెక్టే. మరి మీకు ఎక్కడ అభివృద్ధి కనిపిస్తా ఉంది? హోటల్లో పోయి తింటే జిఎస్టీ కట్టాలి, అది అభివృద్ధి కోసమే వినియోగిస్తున్నాం అని చెప్తుంది కదా గవర్నమెంట్. అవును, అందుకే కదా వినియోగిస్తున్నారు కదా. సబ్జెక్ట్ టు కరెక్షన్ దాదాపు 12 లక్షల కోట్లు ఎంతో ఒక 5 మందికో 10 మందికో మాఫీ చేశారు. అభివృద్ధి. సరే అయితే ఓకే, మనం అదే వెళ్తున్నాము, సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం, నేనేం కాదనట్లా. బట్ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకి సంబంధించి కొంత ఎక్కువ మాట్లాడుకుందాం, ఎందుకంటే చూసే వ్యూవర్ కూడా ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి శైలజానాథ్ గారు ఏం చెప్తూ ఉంటారా, ఏం మాట్లాడదాం, అసలు వైసీపీలోకి వద్దామన్న ఆలోచన ఆయనలో ఎందుకు కలిగిందా, అసలు కలిగిందా లేదా, అసలు నిజంగా ఇది మీడియా సృష్టి అన్న మాట కూడా వస్తుందిగా. నేను చెప్పే పాయింట్ ఒకటే. ఓకే, ఈ కాంటెస్ట్ నేను మాట్లాడిందంతా ఇర్రెలవెంట్ కాదు. ఈ కాంటెస్ట్ లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. చాలా రాష్ట్రాల్లో పనిచేశాను నేను. అవును, నువ్వేమని వీడు పెద్ద తోపబ్బా నచ్చరికి ఎవరు నేను అట్లా అనుకోను, ఎప్పుడు అట్లా అనుకుంటే అంత లోపల నాకు అట్లా అనుకోను. బట్ మనం పెరిగిన వాతావరణం, ఆ రోజు మనం స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేసి నేర్చుకున్న కొద్ది భావజాలం, ఇవన్నిటినీ కూడా మనం ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. ఫీల్డ్ మీద పని చేయాలి కదా. అటువంటప్పుడు జనాల గురించి ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. అవును. సో ఇంతకుముందు నేను దాన్ని పరుచుకునేవాడిని కాదు, కానీ ఇప్పుడు వింటా ఉన్నా.
అంటే ఆర్గ్యుమెంట్ని వింటా ఉన్నా, రకరకాల మనిషి మాట్లాడితే ఇట్లా కదా అట్లా అంటే అవునా వింటా ఉన్నా. సో ఆ వినడం అన్నది ఎక్కడి దారి తీస్తుంది నేను చెప్పలేను. ఓకే, ఐ కెనాట్ సే. నేను గట్టి మాట్లాడితే దానికి ఆన్సర్ అయితే ఇచ్చేస్తారు కరెక్ట్గా, అట్లేం లేదు, అలా వస్తుంది అంటే అట్లా ఉదాహరణకి అట్లా కాదు. ఉదాహరణకి చిన్న చెప్తే, నేను మొన్న మా ఊరు వెళ్ళాను, మా తోటలో కూర్చున్నాను, జనం వచ్చారు, ఇదే ఈ వార్తలన్నీ వచ్చారు ఆఖరికి. వచ్చి వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు అనేకమైన విషయాలు మాట్లాడారు. అందులో కొద్దిగా నాతో కలిసి ఒక 20-30 ఏళ్ళుగా ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, అంటే ఈ లెఫ్టిస్ట్ దాంట్లో పనిచేసిన వాళ్ళందరూ. ఇట్స్ రైట్ టైం రా, దీన్ని రైట్ టైం. ఈ టైంలో మనం ఆ భావజాలను ఎదుర్కోలేకపోతే మంచి ప్లాట్ఫామ్ నుంచి ఎట్లయితుంది? కాంగ్రెస్ పార్టీ మంచి ప్లాట్ఫామ్ కదా, కానీ ఇక్కడ వాయిస్ లేదు కదా. నేను ఢిల్లీలో పోయి ఏమైనా ఉంటావా? లేదు. ఢిల్లీలో ఉంటే పో అనేవాళ్ళు. ఇంకొద్ది మంది ఇది ఏంది సార్, ఇది ఈ రాజకీయం ఏంది, కష్టమైపోయింది, డెవలప్మెంట్ లేదు, పాలు లేదు, మనిషికి హక్కు లేకుండా పోయింది, 6 నెలలకే కష్టమైపోతా ఉంది సార్, ఏమైనా చేయాలి కదా అనేవాళ్ళు. ఇంకొద్దిమంది ఈ మధ్య జనరేషన్ కొత్త జనరేషన్ ఫ్యాన్స్, వాళ్ళు మన ఫాలోవర్స్ కాదు, వాళ్ళు ఫ్యాన్స్ అంతా 20 ఏళ్ళ పిల్లకాయలంతా, నా కొడుకు కంటే చిన్నోళ్ళు వాళ్ళు. ఇంకెంతకాలం సార్ ఆఖరికి మీరు. సో అన్నీ వింటా ఉన్నాం. ఆ వినే యొక్క భౌతిక పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఎందుకు వచ్చింది అసలు ఆంధ్రప్రదేశ్కి ఈ పరిస్థితి, చెప్పండి ఒక్క మాట. దీనికి కారణం ఏంటంటే, ఎందుకు వచ్చింది అనుకున్నప్పుడు అంటే దీన్ని అంత ఒక్క మాట చెప్పుకోలేను, కానీ విభజన అనేదే దీనికి. విభజనని ఎందుకు చేయాల్సి వస్తుందో చెప్పుకోలేను తను. ఆ రోజున్న జనం అంతా వెళ్ళిపోవడం, ఏం మాట్లాడదు, ఎన్నెన్నా నువ్వు మాట్లాడండి, రాజకీయాలు కానీ దేశం గురించి ప్రజల గురించి మాట్లాడటమే. ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ గురించి మాట్లాడారు, ఇంతవరకు మణిపూర్ మొహమ్మద్ చూసినా పెద్ద మనిషి, మణిపూర్ జోలికని వెళ్ళాడా? లేరు. మణిపూర్లో జాతులు కొట్టుకొని వస్తూ ఉన్నాయి. ఇక్కడ అమిత్ షా వెళ్ళొచ్చినట్టున్నారు కదా అక్కడికి. షా పోతే గొడవలు ఎక్కువ ఉంటాయేమో, నాకు పెద్ద ఐడియా లేదు. ఓకే, మోడీ గారు వెళ్ళారు కదా, మోడీ గారు వెళ్ళి లేదు నేను ఉన్నా మీకు అని చెప్పాలి కదా. కుకీస్కి రాగాసి వాళ్ళకి బిజో వాళ్ళకి అంతా చేయాలి కదా అంతా. ఆఖరికి మీరు మళ్ళీ సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏమంటా అంటే, ఈ జంక్షన్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గతం కంటే బెటర్గా ఉంది. గతంలో ఎంత ఉన్నామన్నది ఇప్పుడు ఉదాహరణకి, గతం ఎంతో ఘనం అట్లా కాదు కూడా అనుకోవచ్చుగా. నేను సెకండ్ ప్లేస్ అంటుంటారు కొద్దిగా, మనం చూస్తూ ఉంటాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 people అంటే, వాడేమో ఒకరేమో 100 meters ముందు ఉన్నాడు, ఇతనేమో ఇంకా 0.1 meter ఉన్నాయంటే ది డిఫరెన్స్ బీ ద సెకండ్. సో కానీ 0 అని నేను చెప్పలేను, ఎందుకంటే అది నాట్ మై వర్డ్. బట్ కొద్దిగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ స్టెబిలైజ్ అయ్యే పరిస్థితి. కానీ మీలాంటి సీనియర్లందరినీ కాదని, ఉన్న వాళ్ళందరినీ కాదని, తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత పార్టీ అక్కడ మూసేసుకున్నాం వచ్చిన షర్మిల గారిని మళ్ళీ ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా చేయటం అనేది, అంటే మీరు ఎవరు పనికిరారన్న ఉద్దేశంతో ఒక హైకమాండ్ తీసుకున్న నిర్ణయమా, లేకపోతే ఎవరో దాని మీద ప్రయత్నం చేస్తే ఆవిడ అక్కడ పిసిసి ప్రెసిడెంట్గా అయిందని అనుకుంటున్నారా? అక్కడ వెనకాల ఏం జరిగిందండి? నేను అట్లా అనుకోవడం లేదండి. మీరు అనుకోకపోవచ్చు, బట్ జనం అనుకున్న దానికి కాంగ్రెస్ మాజీ చీఫ్ గారి బిడ్డ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ రాజశేఖర రెడ్డి లాగే ఉంటుంది, రాజశేఖర రెడ్డి లాగే తీసుకెళ్తే నమ్మి చేసిండొచ్చు. మరి అన్నప్పుడు మన ఓట్లు బాగానే వచ్చి ఉండాలి, ఆవిడకి వచ్చాయి కదా, 1,30,000 1,40,000 ఓట్లు వచ్చాయి. అట్లా కాదుగా, ఏదైనా సీటున్నా ఒకటన్నా వచ్చి ఉండాలిగా. ఆవిడ తిరిగింది, ఆవిడ కూడా కొన్ని నియోజకవర్గాల్లో తిరిగి వచ్చింది. ఆవిడ నించున్న చోట ఆవిడ గెలవలేదు కదా. అట్లట్లయితుంది. మామూలుగా రాజకీయాల్లో వ్యక్తుల ప్రభావం 5% 6% ఉంటుంది. మరి ఇప్పుడు వ్యక్తుల ప్రభావమే కదా. ఆవిడ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాబట్టి ఆవిడ ఎక్కడి నుంచినా కూడా ఆవిడ నమ్ముతారు అన్న జనరల్ వ్యూ అయితే ఉంటుందిగా. ఆ నియోజకవర్గంలో కూడా లేదా? ఉంది కదా, అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి కదా. ఓట్లు వచ్చినాయిలేండి, బట్ అది కాదు. నేను అనేది ఏంటంటే, మీరు చెప్పిన మా ఒక్క తరం వాళ్ళ అనుభవాలని వాడుకోవాలి ఎవరైనా కానీ. రైట్, ఓకే. వాళ్ళ అనుభవం అన్నది ప్రైవేట్ దాని ఏమంటారు, లిమిటెడ్ కంపెనీస్ ఏం కాదు ఇవన్నీ, పార్టీ, రాజకీయ పార్టీ. సో ఉన్న 4-5 మంది యొక్క అనుభవానంతా క్రోడీకరించి ముందుకెళ్తే కొద్దిగా బాగుంటుందేమో అనుకుంటా ఉన్నా. అందరితో కలిసికట్టుగా వెళ్ళలేదు ఆవిడ? అట్లాంటిది ఏం లేదు. అట్లాగని అంటే బ్యాడ్ గర్ల్ అలా అంటే నేను అందరినీ కలుపుకుని వెళ్ళలేదా అన్న ఆలోచన. ప్రయత్నం చేస్తుంది, కానీ అది ఎక్కడో ఏదో సంవేర్ సంథింగ్